ముందుగా ఒకసారి తెలంగాణకు సంబంధించి కవిత గారి రోల్ ఏమవుతుంది? ఆవిడ లొల్లి కారణంగా టీఆర్ఎస్ హరీష్ రావు గారు అసెంబ్లీలో బాగా వాగ్దాటితోటి సమర్థంగా వాదించారనుకుంటున్న తరుణంలో కవిత గారు నీళ్లు పోసినట్లయిందా? టీఆర్ఎస్లో లొల్లి సృష్టించి పార్టీని గందరగోళం చేశారా, లేక ఆమె రైటా? పురుషోత్తం గారు మీరేమంటారు? బేసిక్ గా కవిత గారి ఎపిసోడ్ చివరి దశకు చేరుకున్నట్టే. అంటే ఇప్పుడు సస్పెండ్ కావాలని ఆమె కోరుకున్నట్టుంది, వారి పాటు వాళ్ళు వెళ్ళిపోతే బాగుంటుందని వీళ్ళు అనుకున్నట్టున్నారు. నాకు అర్థమైంది అది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడ్డారు, వీళ్ళు పంపడానికి సిద్ధపడ్డారు. మోడల్ వారు రాజీనామా చేసి వెళ్ళడమా, వీళ్ళు సస్పెండ్ చేయడమా అనే దాంట్లో చుట్టూ నడుస్తుందా అనేది. బహుశా ఇంకా ఇది చివరి దశ ఎందుకంటానంటే, డైరెక్ట్ గా ఇంత పెద్ద కేసులో హరీష్ రావు గారు కారణం అని జరిగింది, ఇండైరెక్ట్ గా జరిగిందని కేసీఆర్ గారు మంచి ఆలోచన చేశారు, మిగతా అందరూ కరప్ట్ చేసినారు కాబట్టి ఇవన్నీ జరిగాయని ఇండైరెక్ట్ చెప్పడం ద్వారా అనివార్యంగా కేసీఆర్ గారి నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కవిత గారిపై నిర్ణయం తీసుకోక తప్పదు. కాబట్టి బహుశా కవిత గారి విషయంలో సక్సెస్ అయినట్టే, అంటే సస్పెండ్ చేసి పోవాలనుకున్నట్టుగా ఉన్నారు. కాబట్టి పాయింట్ ఏంటంటే ఆవిడ తెలివిగా మాట్లాడారా, అతిథివిగా మాట్లాడారా అని. అలా హరీష్ రావు సంతోష్ మీద ఆరోపణ చేస్తే అది కేసీఆర్కి తగలదా? కేసీఆర్ తెలియకుండా ఇల్లే చేశారని జనం అనుకుంటారా, అనుకోవాలా? ఎట్లా ఇది ఎంత లాజిక్ మిస్ అవుతులేదా? ఎలక్షన్ ముందేమో ఆమె ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొన్ని నెలల పాటు జైల్లో ఉండి పార్టీకి ఇబ్బంది పెట్టారు. ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి పార్టీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నట్లు? ఒకవేళ ఏదంటే లోపల మాట్లాడుకుంటారు కానీ ఇట్లా ఓపెన్ గా చెప్తారా? బీఆర్ఎస్ లో ఉంటూ దాన్ని సంస్కరించాలి, ఏదైనా తప్పులు అనుకుంటే ఒక పద్ధతి మీరు చెప్పిన సమస్యలనే వస్తాయి. అంటే హరీష్ రావు గారు, ఆఫీసర్లు, మెగా కృష్ణారెడ్డి తప్పు చేస్తే దాంట్లో ఏటకి సంబంధం ఉండదా అని విమర్శ వస్తుంది. అయితే పాయింట్ సార్, నిన్న మీరు అసెంబ్లీ ఫాలో అయింటే మొన్న అసలు ఒక్కళ్ళు కూడా ఒక కాంట్రాక్టర్ పేరు తీయలేదు. ఎవరు కాంట్రాక్టుల జోలికి వెళ్లకుండా కేసీఆర్ని వాళ్ళు, వీళ్ళేమో కాంగ్రెస్ని తిట్టారు. వీళ్ళు ఈ రకంగా సాయి సిబిఐకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, రేవంత్ ఇచ్చిన ప్రకటనలు వాళ్ళు గుర్తు చేశారు. ఈయనేమో నిజంగానే సిబిఐకి మళ్ళీ ఈయనే మరి ఎంత విశ్వాసంతో ఇచ్చారో తెలియదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పోయింది ఏం లేదు కదా, సిబిఐ ఏం చేసుకుంటే చేసుకొని. పాయింట్ ఏంటంటే కాళేశ్వరంలో ఏదైనా మంచి చెడ్డలు ఏం జరిగినా అది ఆనాటి ప్రభుత్వానికి అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి గారికి ఏం ఇబ్బంది లేదు. పైపెచ్చు ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నాడు. సిబిఐకి ఇవ్వడంలో చాలా మంది బీఆర్ఎస్ ని టార్గెట్ చేయాలనుకుంటారు, బీజేపీని కూడా టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు ఆయన నేను ఇచ్చేసాను తొందరగా తేల్తాను, ఆ రోజు చెప్పారు కదా ఏం చేసినావు, ఏం ఇప్పుడు ఇస్తాను తీయని అంటాడు. కాబట్టి ఆయన బహుముఖ యుగంతో వెళ్తున్నాడు. నా పాయింట్ ఏంటంటే కవిత గారు ఉండి బాగు చేయాలనుకుంటే మీరు చెప్పిన ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ చెప్తే తండ్రికి వస్తుంది. ఆమె వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతోంది. కాబట్టి ఇప్పుడు ఆ స్థాయి కామెంట్ చేసిన తర్వాత ఇంకా అనివార్యంగా ఆమెను బయటికి పంపించాల్సిన పరిస్థితి కేసీఆర్ గారికి వచ్చింది. ఒకసారి మీరు ఒక వార్త తొందరలో పక్కకు పెట్టేస్తారనే చర్చ కూడా ఒక వార్తాపత్రికలు వచ్చినట్టు మీరు చదివారు. కాబట్టి కవిత గారు ఇంకా ఫిట్ కావాల్సిన అనివార్యత ఏర్పడింది. దీనికి ఈ రోజు వచ్చిన అంశాన్ని వాళ్ళు బేస్ చేసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. రైట్.